హలో అండి, నేను మీ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ దీపాశ్రీ. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్స్. ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించడానికంటే ముందుగా నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోనికి చూసారు కదండి, ఈ విధంగా చికెన్ ముక్కల్ని లెగ్ పీస్ని తీసుకోవాలి. ఇలా కిందికి స్కిన్ అనుకుంటూ వీటన్నింటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసుల్ని వేరే ఒక బౌల్లోనికి తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో చూసారు కదండి, ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పు, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొద్దిగా పసుపు, అందులోనే ఒక ఎగ్ను కూడా కొట్టి అందులో వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం కొద్దిగా పెప్పర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ను కూడా వేసి అందులో వెనిగర్ అయినా సరే, లెమన్ జ్యూస్ అయినా సరే 1 టీ స్పూన్ వేసి ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా ఏ ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ అయింది కదండి. ఈ చికెన్ పీస్ని తీసి పక్కన పెట్టేసుకొని మనకు ఫ్రైకి తగినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చూసారు కదండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా నిదానంగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటూ 2 సైడ్లా టర్న్ చేసుకుంటూ చికెన్ పీస్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పీసులన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ని తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటో సాస్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువగా పులుపు తిన్న వాళ్ళైతే ఇందులో కొంచెం టమాటా సాస్ని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇందులోనికి కొంచెం గ్రేవీ కావాలి అని అనుకుంటే మనం ఒక వేరే బౌల్లో కార్న్ఫ్లోర్ని కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఇందులో వేసి కొంచెం చిక్కబడేదాకా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇందులో ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసి ఆ సూప్ మొత్తం పట్టేలాగా ఆ ముక్కల్ని మొత్తం కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరిగి అందులో వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.